ఒక ప్రశాంతమైన గ్రామం. కానీ అక్కడ వరుసగా జరుగుతున్న హత్యలు. ఆ ఊరి పొలిమేరల్లోకి వెళ్ళాలంటేనే వెన్నులో వణుకు పుట్టే భయంకరమైన పరిస్థితులు. అసలు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? అని ఆలోచిస్తేనే మెదడు మొద్దుబారిపోతోంది. ఇలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ మిస్టరీని ఛేదించడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సీతారాం రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో తెలుసా? అదే సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం అసలు మూవీ కథ. గతంలో సీతారాం బినోయ్ కేస్ నంబర్ 18 సినిమాతో థ్రిల్లర్ ప్రియులను ఆకట్టుకున్న విజయ్ రాఘవేంద్ర ఇప్పుడు దానికి సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రంతో మరోసారి వెండితెరపై మాయ చేశారు. అనేగుండ్ల అనే ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ కథలో ఒక్కో చిక్కుబుడిని విప్పుకుంటూ సీతారాం ముందుకు వెళ్తుంటే ప్రేక్షకులకు ఊపిరి ఆగిపోయేంత ఉత్కంఠ కలుగుతుంది. కేవలం ఇన్వెస్టిగేషనే కాదు, ఇందులో వచ్చే ట్విస్టులు మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెట్టడం గ్యారంటీ. దర్శకుడు దేవి ప్రసాద్ శెట్టి ఈ సస్పెన్స్ను తెరకెక్కించిన విధానం అద్భుతం. ముఖ్యంగా నవనీత్ శ్యామ్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలోని భయాందోళనను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ క్రైమ్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కన్నడ భాషలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే తెలుగు ప్రేక్షకుల కోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాను త్వరలోనే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ సినిమాపై మామూలు బజ్ లేదు. మీరు ఒకవేళ షార్ప్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ మరియు థ్రిల్లర్ సినిమాల అభిమాని అయితే ఈ వీకెండ్ వాచ్ లిస్ట్లో సెకండ్ హాఫ్ సీతారాం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ హత్యల వెనుక ఉన్న అసలు నిందితుడు ఎవరో తెలుసుకోవాలంటే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. మరి తెలుగులో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకోవాలని ఉందా? మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అఫీషియల్ అప్డేట్ రాగానే అందరికంటే ముందుగా మీ ముందుకు తీసుకొస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.